మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో వైటమిన్ డి ఒకటి. ఇది కేవలం ఎముకల ఆరోగ్యానికే కాదు, కండరాల పనితీరు, రోగ నిరోధక శక్తి మరియు మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అందుకే దీనిని సన్షైన్ వైటమిన్ అని పిలుస్తారు. వైటమిన్ డి యొక్క ప్రధాన పని శరీరంలో కాల్షియం సరిగ్గా శోషించడానికి సహాయపడడం. వైటమిన్ డి తగినంతగా లేకపోతే కాల్షియం సరిగా ఉపయోగపడదు. ఫలితంగా ఎముకలు బలహీనపడడం, కీళ్ళ నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. వైటమిన్ డి రోగ నిరోధక వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుంది. దీని స్థాయిలు తక్కువగా ఉన్న వారిలో తరచుగా అలసట, నీరసం, బలహీనత మరియు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మరి వైటమిన్ డి మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? దీని ఉత్తమ సహజ వనరు సూర్యరశ్మి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో గడపడం ద్వారా మన శరీరం సహజంగానే వైటమిన్ డిను తయారు చేసుకుంటుంది. అలాగే చేపలు, గుడ్డులోని పచ్చ సోనా, పుట్టగొడుగులు మరియు వైటమిన్ డి ఫోర్టిఫైడ్ ఆహారాల ద్వారా కూడా ఇది లభిస్తుంది. అయితే వైటమిన్ డి మంచిదని భావించి స్వయంగా మాత్రలు వాడడం సరైన పద్ధతి కాదు. అవసరానికి మించి వైటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటే రక్తంలో కాల్షియం అధికంగా పెరిగి వికారం, వాంతులు, అధిక దాహం, కిడ్నీ సమస్యలు వంటి దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొంతసేపు ఎండలో గడపండి, పోషకాహారం తీసుకోండి. వైటమిన్ డి లోపం ఉందని అనుమానం ఉంటే పరీక్ష చేయించుకొని వైద్యుల సలహా మేరకు మాత్రమే సప్లిమెంట్లు వాడండి. గుర్తుంచుకోండి, ప్రకృతి ఉచితంగా ఇచ్చే సూర్యరశ్మి మీ ఆరోగ్యానికి గొప్ప వరం. దానిని నిర్లక్ష్యం చేయకండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.